ఇక్కడ ఎవరైతే బ్రహ్మకి వేదాలని అదేవిధంగా సరస్వతీ దేవికి విద్యని అందిస్తున్న దేవుడు ఈ హయగ్రీవుడు అనమాట. ఈ హయగ్రీవ స్వామి విష్ణు స్వరూపము. సో ఈ వేదాలను సరస్వతీదేవికి విద్యను అందించిన వాడు హయగ్రీవుడు అనమాట. సో అందుకని ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అక్షరాభ్యాసంతో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అది ఏంటి అనేది కూడా మనం వీడియోలో చూద్దాం. సో మేము ఏదైతే అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళామో ఇక్కడ అయ్యగారు అయితే పూజ చేస్తున్నారన్నమాట. ఇట్లా విడివిడిగా చేస్తారనమాట. దానికి సంబంధించినవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. అంటే పలక, పుస్తకం, పెన్ను, బలపాలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటే వాళ్ళు అక్కడ పూజ చేస్తారు. అక్షరాభ్యాసానికి మేబీ 500 ఎంతో ఫీజు ఉంటుందన్నమాట, టికెట్